ఫ్రెండ్స్, నేనైతే మార్నింగ్ నైట్ అయితే నిన్న మొలకలు కట్టి పెట్టిన. మా పిల్లలు అయితే ఏం సరిగ్గా తింటలేరు. కాలేజీ అయితే ఎగ్జామ్స్ అయితే దగ్గరకు వచ్చినాయి. చాలా వీక్గా ఉన్నారు. వాళ్ళకి కొద్ది ఎనర్జీ కావాలి కదండి కాలేజీ ఎగ్జామ్ రాయడానికి, కాలేజీకి వెళ్ళడానికి. ఇట్లా అందు గురించే ఈ ఎండాకాలం అయితే మరీ ఎండలకైతే ఏం తింటలేరు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ఎట్లా రాస్తారో అన్న భయం అయితే ఉంటుంది. నేను అందుకే ప్రతిరోజు రాగి జావా మొలకలు అయితే కంపల్సరీ కప్పు మొలకలు గ్లాసు రాగి జావ అయితే ఇస్తున్నాను. ఇది చాలా గట్టి వచ్చేసరికి అంత లేదు. ఇలా గట్టి గాలి అన్నది వెళ్ళకుంటుంటేనే మొలకలు అన్నవి మంచిగా వస్తాయి. ఇలా అయితే వచ్చినాయి, ఇలా వస్తాయి. దీంట్లో కొద్దిగా క్యారెట్ వేసి వేస్తాము. ఇవైతే రోజు మీరు కూడా మీ పిల్లలకు కూడా కంపల్సరీ ఇవ్వండి. మీరందరూ తినండి, చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది, ఎనర్జీ కూడా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఈ విధంగా ఇస్తాను మా పిల్లలకైతే. అండి రాగి జావ కూడా తయారైంది, మొలకలు తయారైనాయి. అవి తినే వరకు రాగి జావ అయితే వాళ్ళకు పిల్లలకైతే ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇలానే చేసుకుంటారా? లైక్ కట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. అండి ఇట్లా మొలకలు అన్నది ఇవి తినబుద్ధి కాకుంటే ఖాళీగా ఇవి ఏం చేయాలంటే, ఇవి కొద్దిగా కీర ఇట్లా తురుమాలే, కొద్దిగా క్యారెట్, ఇంకా చాలా బాగుంటాయి. ఇలా కూడా తినచ్చండి, ఇలా కూడా బాగుంటాయి. క్యారెట్, కీర హెల్దీ ఫుడ్డే కదండి, అవి కూడా హెల్దీయే కదా, చాలా మంచివి కదా. ఇలా కూడా తినొచ్చండి, ఇలా కూడా చాలా బాగుంటాయి.